అమ్మాయికి 41 ఇయర్స్, వీళ్ళ హస్బెండ్కి 47 ఇయర్స్, పెళ్ళయి 18 ఇయర్స్ అయింది వీళ్ళకు. ఇంతవరకు ఎక్కడా చూపించుకోలేదన్నమాట. అదేమంటే దేవుడు ఇచ్చినప్పుడు పుడతారని ఇంట్లోనే ఉండినారంట వాళ్ళు. ఇవాళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఫోర్స్ చేస్తే వీళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు వచ్చేసేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశామండి వీళ్ళకి. ఇప్పుడు చేసినప్పుడు ఈ అమ్మాయికి ఏమో ఏఎంహెచ్ వాల్యూ 0.1 ఉందన్నమాట. ఈ అబ్బాయికి ఏమో అన్ని నార్మల్గా ఉంది, సెమెన్ కౌంట్, స్పమ్ క్వాలిటీ అంతా కూడా నార్మల్గా ఉందన్నమాట. సో మేము ఈ అమ్మాయికి ఆప్షన్ చెప్పాము, అమ్మ వద్దు నువ్వు డోనార్ ఎగ్కి వెళ్ళు అన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పింది అంటే, లేదు మేడం నా ఎగ్గే నాకు కావాలా అని చెప్పింది అనమాట. సో కొంచెం డైట్ చేంజ్ చేసి ఒక డైట్ చార్ట్ ఇచ్చి 3 months వరకు ఈ అమ్మాయికి కొన్ని మెడికేషన్స్ యాడ్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి పంపించాము. 3 months తర్వాత వచ్చినప్పుడు మనం స్టిమ్యులేషన్ చేసి ఎగ్ రిట్రీవల్ చేసామన్నమాట. ఒకే ఒక ఎగ్ వచ్చింది. నాకేమో టెన్షన్, ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవుతుందా లేదా, అది వెళ్తుందా లేదా 3 days వరకు అన్నా అనేసి. కానీ ఆ అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ఉండిందనమాట. దేవుని మీద భారం అయ్యింది మేడం, అంతా మంచిగా జరుగుతుంది అనేసి. చక్కగా ఎగ్ ఫర్టిలైజ్ అయిందండి. Day 3 వరకు కూడా వెళ్ళింది. సో ఇంక తర్వాత Day 5 వరకు దాన్ని పెట్టడానికి నాకు ధైర్యం చాలేదనమాట. సో Day 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇవాళ బీటా హెచ్సిజీ రిపోర్ట్ వచ్చిందండి. ఈ అమ్మాయికి 500 and చేంజ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆమె చాలా ధైర్యం, ఈ ఏజ్లో అంటే 41 ఇయర్స్లో 0.1 AMHతో అంటే ఒక్క ఎగ్ వచ్చి కన్సీవ్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి. కంగ్రాచులేషన్స్ రా.